తమ డిమాండ్లను పరిష్కరించాలని 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జుడాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జుడాలకు ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 3 రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సహా 8 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జుడాలు విధులు బహిష్కరించారు. వైద్య కళాశాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, కేఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జూనియర్ డాక్టర్లు తరగతులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా వైద్య కళాశాల భవనం ఎదుట బైఠాయించి సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సమ్మెలో భాగంగా ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరించగా ఎమర్జెన్సీ వైద్య సేవలను మాత్రం కొనసాగించారు. జుడాల సమ్మెతో రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జుడాల ప్రతినిధులు సమావేశమై తమ డిమాండ్లపై చర్చించారు. వాటిపై వివిధ విభాగాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. దీంతో చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. మళ్లీ డిఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో తిరిగి చర్చలు జరిపారు. అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో సమ్మెకు విరామం ప్రకటించారు. జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2 జీవోలను జారీ చేసింది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జుడాల వసతి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ మేరకు 2 జీవోలు విడుదల చేస్తామని జుడాలకు హామీ ఇచ్చింది. జుడాలకు ఇచ్చిన 3 హామీలకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది.